అందరికీ నమస్కారం అండి. సార్ మీరు కూడా ఏదో ఒక కాల్ చేయండి. ఆర్టీఓస్ అందరికీ వాళ్ళకు కూడా వేరే బాధ్యతలు అన్నీ ఉన్నాయి. అందువల్ల మన స్టాట్యుటరీ టైం ప్రకారం 10 గంటల కన్నా కొంచెం బాగుంటే అయినా సరే మనం స్టార్ట్ చేద్దామని నిర్ణయించుకొని ముందుకు వెళ్తున్నాము. సో దీంట్లో ఒక 7 అంశాలు తీసుకొని ఎజెండాలో పెట్టడం జరిగింది. దయచేసి అందరూ పొలిటికల్ పార్టీస్ అందరికీ దీంట్లో ఉండే ప్రధానమైన ఏంటంటే జనరల్గా ఎప్పుడు మనం క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ సంబంధించిన అంశం మనం బేసిక్గా చూస్తాం కాబట్టి దాని ప్రకారం చూస్తే జనవరి దగ్గర నుంచి 24వ తారీఖు వరకు నిన్నటి వరకు ఉన్నటువంటి క్లైమ్స్ అనేది తీసుకున్నాము. సో కాన్స్టిట్యున్సీ వైజ్ మీకు ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కాన్స్టిట్యున్సీ వైజ్ 543 పెండింగ్ ఉన్నాయి. సో ఓవరాల్గా ఆ జనవరి దగ్గర నుంచి ఇప్పటి వరకు 28,000 క్లైమ్స్ వచ్చినాయి. 28,000 క్లైమ్స్లో 22,000 క్లైమ్స్ ఈ రోజుల్లో అప్డేట్ అయినాయి. ఒక 5,694 రిజెక్ట్ చేయబడ్డాయి. వచ్చిన క్లైమ్స్లో రిజెక్ట్ చేయడం ఆ ఫిగర్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఈచ్ కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. సిఇఓ గారికి మాకు రివ్యూ జరుగుతూ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఏ జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా 20-35 కంటే పెండింగ్ పెట్టుకోవట్లేదు. ప్రతి వారం కూడా దాని మీద డ్రైవ్ రోజుకు ఒకసారి చూస్తున్నాము. ప్రోగ్రెస్ కూడా ఇంతకు ముందులాగా వేలకు వేలు పెండింగ్ ఉండే పరిస్థితి లేకుండా చాలా అప్డేట్గా జరుగుతుంది. అందువల్ల అది కూడా మీకు తీసుకుంటాం. తర్వాత జూలై 3rd క్వార్టర్లో జూలై దగ్గర నుంచి సెప్టెంబర్ వరకు అంటే 36 అయిపోయిన తర్వాత 1-7 దగ్గర నుంచి 3rd క్వార్టర్ మొదలవుతుంది కాబట్టి 3rd క్వార్టర్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా మనకు వచ్చినటువంటి క్లైమ్స్లో ఎన్ని ఎడిషన్స్ ఉన్నాయి, ఎన్ని డెలిషన్స్ ఉన్నాయని చెప్పి 2nd ఎజెండాలో పెట్టాము. 3rd ఎజెండాలో డెలిషన్స్ పెట్టాము. సో ఎడిషన్స్ మనకు వచ్చేసరికి ఓవరాల్గా ఫార్మ్ 6 ద్వారా ఎడిషన్స్ 2,850 అయినాయి. అలాగే ట్రాన్స్పోజిషన్స్ కోసం షిఫ్టింగ్ కోసం పెట్టిన వాళ్ళకి కూడా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి మరొక కాన్స్టిట్యున్సీ కానీ ఒక చోటు నుంచి మరో చోటు కానీ మార్చే దశలో కూడా ఒక 741 యాడ్ అయినాయి. సో రెండు కలిపి 6ల ద్వారా కానీ 8ల ద్వారా కానీ యాడ్ అయినవి 3,545 7 కాన్స్టిట్యున్సీల్లో యాడ్ అయ్యాయి. ఈ 3 నెలల క్వార్టర్లో డిలిషన్స్ తీసుకుంటే 3వ దాంట్లో అలాగే తొలగింపులు కూడా కేటగిరీ వైజ్ ఇవ్వడం జరిగింది. ఎక్స్పైర్డ్ ఎన్ని ఉన్నాయి, పర్మనెంట్లీ షిఫ్టెడ్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి, డబుల్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి అనేది కేటగిరీ వైజ్ కూడా ఇవ్వడం చేసి ఈ క్వార్టర్లో ఇవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా ఎక్స్పైర్డ్ కేసులు 293 తొలగింపులు చేశాము. అట్లాగే పర్మనెంట్లీ షిఫ్టెడ్ కింద 732 తొలగింపులు చేయడం జరిగింది. రిపీటెడ్ డబుల్ ఎంట్రీస్ కింద 26 డిలీట్ చేయడం జరిగింది. సో టోటల్గా 1050 డిలీట్ అయినాయి. సో ఈ క్వార్టర్లో 1050 డిలీట్ అయినాయి. యాడ్ అయిన వచ్చేసరికి తీసుకుంటే ముందున్న పేజీల ప్రకారం 3,545. దీంట్లో 8 కంటే ఆల్రెడీ ఉన్నవే కాబట్టి అవి వదిలేసినా 2,500 యాడ్ అయినట్లే. కోర్టు దీని టోటల్గా ఇప్పుడు ఉన్నటువంటి ఓటర్ స్ట్రెంత్ ఈ క్లైమ్స్ అండ్ అప్డేషన్స్లో ఈ రూల్ అప్డేషన్ జరిగిన తర్వాత మనకు ఉన్నటువంటి మేలు ఫిమేలు థర్డ్ జెండర్ టోటల్ కలిపి జరిగింది. సో టోటల్గా మన జిల్లాలో 15,64,227 ఓటర్స్ ఉన్నాయని చెప్పి 4th ఎజెండాలో పెట్టడం జరిగింది. 4th పాయింట్. నెక్స్ట్ ఇది 5th రేషనలైజేషన్ సంబంధించిన సబ్జెక్ట్ కూడా పెట్టడం జరిగింది. క్లైమ్స్ అండ్ అప్డేషన్ విషయం గురించే మాట్లాడాము. దాంట్లో ఉన్న ప్రెసిడెంట్ ఓటర్స్ గురించి చెప్పడం జరిగింది. ఇది 5th ఎజెండాలో పెట్టుకున్న అంశం ఏంటంటే సిఇఓ గారి దగ్గరికి మనకు ఒక 3 రోజుల క్రితం సర్కిల్ పంపించారు. సో స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్ సంబంధించినటువంటి షార్ట్లీ స్టార్ట్ చేయబోతుంది. ఈసీఐ దగ్గర నుంచి గైడ్లైన్స్ పోబోతున్నారు. అందుకని నేషనలైజేషన్ సంబంధించిన ప్రపోజల్స్ని కూడా రెడీ చేసి పంపించండి అని అడిగారు. ఇది మనం ఆల్రెడీ దీంతో డిస్కస్ చేశాం. లాస్ట్ 1.5 month బ్యాక్ 2 months బ్యాక్ డిస్కస్ చేసి అప్పటికే మనం తయారు చేశాం. మీకు అందరికీ మీ నోటీసులో కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం తయారు చేసినప్పుడు ఆ రోజు మీటింగ్లో కూడా డిస్కస్ చేసినప్పుడు 1 or 2 నగరీలోనూ అక్కడ ఇక్కడ కూడా మీరు తెలియపరచడం జరిగింది. మార్చండి ఎమ్మెల్యే గారు కొన్ని అడుగుతున్నారంటే అవి కూడా మళ్ళీ ఆర్డీఓ గారు వెరిఫై చేసి వాటిని కూడా సాధ్యాసాధ్యాల ప్రకారం యాడ్ చేయడం జరిగింది. సో ఇది ఇప్పుడు యాజ్ ఆర్ నౌ ఇప్పుడు రేషనలైజేషన్ కనుక మనం చేస్తే ఎలా జరుగుతున్న దానికి పక్కన ఇచ్చినటువంటి సో రేషనలైజేషన్లో మనకి 3 భాగాలుగా చేస్తాం. ఒకటి నెంబర్ 1 నామినిక్లేచర్ చేంజ్.
అంటే ఎప్పుడైనా సరే చేంజ్ ఆఫ్ లొకేషన్ మొదలైంది, లొకేషన్ మార్పు చేస్తే అంటే పాత ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ ఎక్కడైనా దాంట్లో పడిపోయి ఉంటే ఆ పడిపోయిన దాన్ని మార్చే ప్లేస్ కొత్త ప్లేస్ మార్చడం, అలాంటివి చేంజ్ ఆఫ్ లొకేషన్స్ మనకి జిల్లాలో 8 మాత్రమే సజెస్ట్ చేశారు. సో పుంగనూరులో 1, నగరిలో 3, జీడీ నెల్లూరులో 2, చిత్తూరులో 3, పూతలపట్టులో 2, పలమనేరులో 0, కుప్పంలో 0. ఇవి ఆ కాన్స్టిట్యున్సీ ఈఆర్ఓలు మీ సంబంధించినటువంటి పార్టీ ఈ రిప్రజెంటేటివ్స్తో కూర్చొని వారు అక్కడ ఫైనలైజ్ చేసినటువంటి రిపోర్ట్. సో ఇది 4 తర్వాత నామినిక్లేచర్ చేంజ్ అంటే అంతకుముందు ప్రాథమిక పాఠశాల అప్పర్ ప్రైమరీ అయి ఉండొచ్చు, లేదా అప్పర్ ప్రైమరీ నుంచి ప్రైమరీ అయి ఉండొచ్చు, లేదా అప్పర్ ప్రైమరీ హై స్కూల్ అయి ఉండొచ్చు. పేరులో మార్పు ఉంటే కూడా మనం మార్పు చేస్తాం. సో దట్ ఈస్ ఫార్మాట్ 2. 68 పోలింగ్ స్టేషన్లో పేరు మార్పు ఉన్నాయి. సో ఇవి 68 అంటే కొత్తగా వచ్చినవి ఏం కావు. ఈ 8 ఏమో లొకేషన్ చేంజ్, ఈ 68 ఏమో పేరు మార్పు, కాబట్టి కొత్తగా వచ్చిన స్టేషన్లు కావచ్చు. ఆ తర్వాత పక్కన ఫార్మాట్ 3లో క్రియేషన్ ఆఫ్ న్యూ పోలింగ్ స్టేషన్ కింద లాస్ట్ టైం మనం పారామీటర్ చెప్పుకున్నాం. 1500 దాటి ఉన్న వాటి నుంచి కూడా స్ప్లిట్ చేయమని చెప్పుకున్నాం. అలా లెక్కేసినప్పుడు ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా హ్యూజ్ నెంబర్ మనకు 10,000 దాటినాయి. లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడే మీ అందరికీ తెలుసు 1400 దాటి 10,000 వెళ్ళినాయి. కాబట్టి వాటన్నింటినీ కూడా తీసుకొని మనం బైఫర్కేట్ చేశాం. మీకు కొత్త పోలింగ్ క్రియేట్ చేశాం. అదే లొకేషన్లో పక్కన ఒక హై స్కూల్లో ఒక కొత్తగా వస్తే పక్క క్లాస్ రూమ్లో పెట్టడం. సో అలా లెక్కేసుకుంటున్నప్పుడు పుంగనూరులో 21 కొత్త పోలింగ్ స్టేషన్లు, 170 నగరిలో 30 పోలింగ్ స్టేషన్లు, జీడీ నెల్లూరులో 21 పోలింగ్ స్టేషన్లు, చిత్తూరులో 27 పోలింగ్ స్టేషన్లు, పూతలపట్టులో 32 పోలింగ్ స్టేషన్లు, పలమనేరులో 21 పోలింగ్ స్టేషన్లు, కుప్పంలో 51 పోలింగ్ స్టేషన్లు. ఇవన్నీ కూడా టోటల్గా 1500 దాటి ఉన్న వాటిని బైఫర్కేట్ చేసి అది తప్పనిసరిగా చేయవలసిన కార్యక్రమం కాబట్టి అలా చేసిన మొత్తం 203 వస్తాయి. సో నియర్ టు 2000 పోలింగ్ స్టేషన్స్కి వెళ్తున్నాం. ఇది మన దగ్గర ఉన్నటువంటి డేటా. సో ఇవి మనం మీరు ఒకసారి మీ ఒపీనియన్ ఆ 8 చూసుకొని సాయంత్రం లోపు కానీ రేపు కానీ చెప్పేస్తే మేము ప్రపోజల్ పంపించేస్తాం.